హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలుగు అమ్మాయి సీత. ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీగా టైం వచ్చేసి చూపిన ఎంతైనా చూడండి, మేల్కొన్నాడు. 1:14 అయితే అయింది. మేమైతే ఇంకా పండుకోలేదు. మాకైతే ఫుల్ నిద్ర వస్తుంది. నాకు ఇది ఇట్లుంటుంది పిల్లలతో. వాడు వండుకోడు, మా వాడు నన్ను వండుకోనియాడు. పగలంతా ఫుల్ నిద్రపోయినాడు. ఈవినింగ్ 6:30 లేపితే లేచినాడు. ఇప్పుడు నిద్ర రాలంటే అట్లా బయటికి తీసుకుపోయినాము. ఒక రౌండ్ పోయి వచ్చినాం, నేను మా సాయి వాడిని తీసుకొని పిల్లోని. ఆయన నిద్రపోలేదు, మా ఆయన అయితే నిద్రపోతున్నాడు. నేను మాత్రం మేల్కొనున్నా ఆయన కోసము. ఆ పెద్దలైతే ఎక్కువ బాగా కనిపిస్తాడు. మబ్బు అయిపోయింది చూడండి. ఆయనకు నిద్ర రాలే. ఆ సెల్ పట్టుకొని గేమ్స్ ఆడుకుంటూ కూర్చున్నాడు. అంటే వాళ్ళ నాన్న సెల్ ఏమో చూసుకుంటున్నాడు. సో మేలుకున్నాం కదా అనేసి మా సాయంత్రం ఒక చిన్న షాపింగ్ అయితే పోయి వచ్చినాను. నా కొడుకు ఏమేమి కావాలో అవన్నీ తెచ్చానమాట. అవన్నీ సర్దినాను, చూపిస్తాను చూడండి. ఇవి మా వాడు తెచ్చుకునేటివి. ఇవి అయితే ఇంట్లోకి తెచ్చినానులేండి. ఈ రెండు ఇంట్లోకి తెచ్చానులేండి. తాడు పైన బట్టలు కట్టేకి మా పిల్లలు తెంచుతూనే ఉన్నారు, అందుకే తెచ్చాను. ఇది వచ్చేసి పౌడర్ డబ్బా, పౌడర్ వేసుకోనికి పఫ్ ఇవన్నీ. ఇది వచ్చేసి పాండ్స్ పౌడర్ అండ్ పేస్ట్, ఒక 2 సోప్స్. నా పిల్లలకి మైసూర్ శాండిల్ వాడతా, అండ్ నేను కూడా ఇదే వాడతాను. అండ్ వచ్చేసి ఇది ఆడుకోనికి తెచ్చుకున్నాడు ఆయన. కుంకుమ డబ్బాలో నేను డైలీ కుంకుమ పెడతా మా పిల్లలకి. షాంపూస్, ఇది వచ్చేసి సోప్ బాక్స్. బ్రష్ ఒక్కటి మర్చిపోయినానండి, బ్రష్ రేపు తెప్పిస్తా. అక్కడికి వెళ్ళాక మళ్ళీ పరిచయం అందుకు పెడితే మావానికి విక్స్ అండ్ ఒక అద్దం చూడండి, చిన్న అద్దం, దువ్వాన్. ఈయన సామాగ్రి అనమాట. ఇవన్నీ ఒక బ్యాగ్లో, ఆ బ్యాగ్లో పెట్టేసుకోవాలి, బట్టల బ్యాగ్లో. అదే పొద్దుపోక పనులు అంటే ఇవే. ఈ టైంలో నిద్ర రాక చూడండి మా వాడు ఎట్లా మేలుకున్నాడు. హాయ్ అన్న చెప్పు. హాయ్. నిద్ర రాక మేము వీడియోలు తీసుకుంటా కూర్చున్నాం. ఏం చేస్తాను, ఎత్తిపెట్టేసేవన్నీ ఎత్తిపెట్టేసే, నీట్గా పెట్టుకో. సో నేను మేలుకున్నానంటే సారీ నేను మేలుకున్నానంటే నాకు ఒక పిచ్చి. మేలుకున్నంతసేపు ఏదో ఒకటి కడుపుకి వేస్తూనే ఉంటా. సో నేనైతే బేసిక్గా ఫుడ్ లవర్ని. ఆకలి అవుతూనే ఉంటుంది, నేను తింటాను బాగా. ఈ టైంలో 1:30కు ఫ్రిడ్జ్లో ఐస్ ఉంటే ఎవరైనా తింటారు. ఆల్రెడీ 11:30కు నేను మా సాయి పిల్లోని తీసుకొని పోయేటప్పుడు అప్పుడు ఒక ఐస్ తినేస్తే, ఈవినింగ్ ఒక ఐస్ తినేస్తే, ఇప్పుడు ఇది 3వది. వాడికి తెచ్చినటువన్నీ నేనే మింగేస్తున్నా. వాడు ఒక్క ఐస్ తీసుకున్నాడు, అది ఇప్పుడు చూడండి. అది కూడా నేనే కొరికింది ముందర, కొరికి వాడికి ఇచ్చాను. పాపం వాడు పెద్దగా తినడు, వద్దంటే నేనే ఇంకా తిను అని చెప్పి ఇచ్చాను. చాలా బాగుంటుంది ఐస్. అది ఎండలకు వేడికి తట్టుకోలేక మేము చల్లగా ఐసులు అయితే తింటున్నాం. కాకపోతే టైం 1:30 అవుతుంటే ఇప్పుడు ఐసులు తింటున్నాం. సర్దేసేనా అన్ని బ్యాగ్లో పెడదాం. యాక్చువల్లీ ఏంటంటే నాకు హ్యాపీ వచ్చినా సాడ్ వచ్చినా ఇంతే, ఇట్లాగే కూర్చొని తింటాను. నిద్ర రాదు నాకు. సో ఏది వచ్చినా బాధ, నేను తిండి తింటాను. ఐస్ అనే కాదు, ఏదో ఒకటి తింటూ కూర్చొని తింటాను. మా వాడేమో పిలుస్తున్నాడేమో, కారిపోతుందా? మా వాడు ఏందో చెప్తున్నాడు, నాకు అర్థమే కావడం లేదు. అనుకోవచ్చు మీరు బాధ ఏమొచ్చిందని. అంటే కొన్ని జీవితాలు అట్లా వస్తుంటే బాధ వస్తుంటుంది, హ్యాపీ వస్తుంటుంది. అంటే నాకేం బాధ ఏం లేదులేండి. నా కొడుకు ఎల్లుండి క్యాంపుకి వెళ్తున్నాడు కదా, టైం స్పెండ్ చేస్తున్నావా అంతో, అంత ఇంకేం లేదు. నాకైతే పంపించడం ఇష్టమే లేదు. మా సాయి పంపిస్తున్నాడు. మా సాయి బలవంతం మీద వాడు పాపం పోతున్నాడు. ఎందుకంటే ఇచ్చేదే హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ 1 మంత్. ఈ 1 మంత్లో కూడా ఎన్నో కొన్ని రోజులేనా, మళ్ళీ మా అమ్మోళ్ళ ఇంటికి పంపించకుండా ఇక్కడే పెట్టుకొని వాడిని మళ్ళీ సమ్మర్ క్యాంప్ అని అదని ఎండలకు తిప్పుతున్నాడు. అదేమంటే వాని కోసమే కదా అంటాడు. నాకైతే పంపించడం ఇష్టం లేదు. ఎట్లా తిరిగి చెడగొడదామా అని చూస్తున్నాం, కానీ కుదరకుండా ఉంది. పోతావా? వీడేమో పోతా అంటాడు. వాడు చెప్పింది ఐస్ మార్చుకుందామని. ఈ ఐస్ నాకు ఇచ్చి ఆ ఐస్ వాడు తీసుకున్నాడు, అంతే, ఇంకేం లేదు. ఎందుకో చెప్పనా, ఇది కింద ఇరిగిపోయిందని నాకు ఇచ్చినాడు. మీకు కావాలంటే మా ఇంటికి వచ్చేసేయండి.
డైలీ ఐస్లో తింటాను నేనైతే ఎండల కాలం. అడ్రస్ చెప్పేస్తున్నాడు మా వాడు. ఈ వీడియో పొద్దున్న వస్తుంది కాబట్టి పొద్దున్నే గుడ్ మార్నింగ్, ఎందుకంటే మాకైతే నైట్ ఇప్పుడు గుడ్ నైట్ చెప్పాలా, కానీ పొద్దున్నే చూస్తారు కాబట్టి గుడ్ మార్నింగ్ చెప్పాలా. వాడేమో చెప్తాను చూడండి. చెప్పినానా? చెప్పు పర్లే. మా అమ్మ గోస్ట్ హంటింగ్ వీడియో చూసారా ఏమంటున్నాడంటే, నేనంట ఛాలెంజ్ చేసి గోస్ట్ హంటింగ్ వీడియోలు తీయాలంట. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే లైట్లు ఆఫ్ చేస్తే నేను అదో బయట లైట్ ఆఫ్ చేసింది కదా కిటికీ, ఆ బయటికి పోవాలంటేనే భయపడతాను. గోస్ట్ హంటింగ్ వీడియోస్కి నేను ఊరు బయటికి వెళ్ళి ఒక్కదాన్ని, ఇంతకుముందు చెప్తున్నాడు ఏదో చింత చెట్టు, ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద ఈయన పోయి బొమ్మ పెట్టొస్తాడంట. నేను నైట్ టైం 12-1 గంటకు వెళ్ళి ఆ బొమ్మ తీసుకొని రావాలంట. నాకు అంత ధైర్యం ఉంటే ఈ నుంచి బయటికి పోవాలంటేనే నాకు భయము, ధైర్యం లేదు. నేను గోస్ట్ హంటింగ్ వీడియోలు తీయాలంట. యాక్చువల్లీ వాడు ఎందుకంటాడంటే, నేను ఎక్కువ ఒంటరి విహారీ ఈ హంటర్ నరేష్ మా వాళ్ళు పెడతాంటారు చూస్తాంట, వాళ్ళు అంతా ఇవే తీసేది గోస్ట్ హంటింగ్ వీడియోలు. సో నేను కూడా అట్లా తీయాలంట. వాళ్ళకు ఒక టీం ఉంది, వాళ్ళంతా మగపిల్లలు, వాళ్ళంతా వెళ్ళి తీస్తారు. నేను నా వెనకాల ఎవరుండారు, ఇది పిల్లలు ఉండారు. నేను వెళ్ళి గోస్ట్ హంటింగ్ వీడియో తీయాలంట. పోదమ్మా. తిరిగి రాకపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? హూ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ? గోస్ట్ అంటే నన్ను గోస్ట్ ఎత్తకపోయినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, నేను గోస్ట్ హంటింగ్ వీడియో తీయాలి, గుర్తు పెట్టుకోండి మీరు కూడా. అవునా? నిద్ర రాక వాడికి నాతో ఒక ఆట ఆడుకుంటున్నాడు ఇప్పుడు ఈ టైంలో. పక్కకు పోతే పిలుస్తాడు, నేను లేకపోతే ఉండలేడు. అమ్మ వాళ్ళ ఊరికి పంపిస్తే ఆడ జ్వరం తెచ్చుకొని మా అమ్మ కావాలని ఏడ్చి వచ్చినాడు. వాడు చిన్నోడేమో నాకు అమ్మ వద్దని ఆడ కూర్చున్నాడు. నాకేమో సమ్మర్ క్యాంపుకి పంపించడం ఇష్టం లేదు, ఎందుకంటే అది క్యాన్సిల్ చేస్తేనే కదా ప్రొద్దుటూరు పోయేది. అది క్యాన్సిల్ అయిపోతే మేము ప్రొద్దుటూరు పోవాలనుకుంటున్నాము. ఏమో మరి, వీడేమో ధైర్యంగా పోతా అంటున్నాడు, నాకంత ధైర్యం లేదు. ఆలోచిస్తున్నాను. గోస్ట్ హంటింగ్ వీడియో కాదు, నేను ఏది చేయను, కాకపోతే మంచి వీడియోస్ అయితే తీస్తాను, పెడతాను. పిల్లలతో ఏమైనా ఛాలెంజ్ చెప్పాలనుకుంటున్నా, అది కేకే వర్మ షార్ట్స్లో వస్తుంది. అది పిల్లల్ని ఒక ఛానల్ పెట్టానబ్బా, చెప్పడం మర్చిపోయాను, ఇంతకుముందు ఎప్పుడో చెప్పినట్టున్నా. కేకే వర్మ షార్ట్స్ అని మా కార్తీక్ పేరు మీద ఒకటి పెట్టాను. సో మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ముందు అది కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అందులో ఓన్లీ చిన్న చిన్న కామెడీ బీట్స్, పిల్లలతోనే, ఓన్లీ పిల్లలతో, అంటే నేను కూడా ఉంటానులేండి, చేస్తూ ఉంటాను. దీంట్లో వ్లాగ్స్ అట్లా వస్తాయి కదా, దాంట్లో ఇంతవరకు ఒక్క వ్లాగ్ ఏమో పెట్టినాం కదా, హోలీది ఒకటేమో పెట్టాము వ్లాగు. ఆ మిగతావన్నీ మ్యాక్సిమం షార్ట్సే నేను పెట్టేది. దాంట్లో వీడి ఐస్ ఇరిగిపోయిందని వీడి ఐస్ నాకు ఇచ్చి నా ఐస్ వీడు తింటున్నాడు చూడండి. అది ఇరిగిపోయి చేతిలో పడింటే నేను చేతిలో తింటాంటే చెప్పకుండా వీడి తర్వాత నేను చూసేసరికి కట్ చేసినాడు అనమాట, ఏమని అంటానని. సో అది చెప్తున్నాం కదా, మాకు పొద్దుపోక ఇప్పుడు వీడియో తీసుకుంటా సర్దుకుంటా. ఏం సర్దేది ఏం లేదంటే అన్నీ సర్దేశాను, ఈ బాక్స్లో పెట్టేశాను. ఆ బాక్స్ తీసి ఇంకా బ్యాగ్లో పెట్టాలా. బొంతలు తేలా, పైన ఆరేసిన బట్టలు ఉన్నాయి, చెప్తాను పైన బొంతలు తేలా, దుప్పట్లు తేలా. ఆడు పక్క నుంచి చేసే జోకులకి ఏమనాలో కూడా అర్థం కాదంట. నిద్ర రాలే నీకు? మళ్ళీ పొద్దున్నే 6కి గ్రౌండ్కి పోయి క్రికెట్ ఆడాలంట వాళ్ళ నాన్నతో. పండుకోమంటే పండుకోవడం, రోజు వెళ్తున్నాడు ఆల్రెడీ. రోజు ఇదే రామాయణమే, రోజు నేను నైట్ మేల్కొనే ఉంటా. ఏమంటే వీడియోలు తీయను, గంటకు లేపుతాడు, గంటకు లేపుతాడు, అమ్మాలే అని. నిద్ర రాదు, నీళ్ళు ఇయ్యి అంటాడు, అది కావాలా ఇది కావాలని లేపుతానే ఉంటాడు. ఇంకా మా అమ్మకి మీరు నమ్ముతారో లేదో, నేను ఇప్పుడు 12 గంటలకు మా అమ్మకు ఫోన్ చేసి మా అమ్మతో కూడా మాట్లాడి మా చిన్నోడితో మాట్లాడదామంటే వాడు నిద్రపోతున్నాడంట. సరేలే అనేసి ఇంకా కట్ చేసి తిన్నామని పోతే లాక్కున్నాడు చూడండి దొంగడు. నా కాడైతే ఆ వంతని లాక్కొని తింటారే. అమ్మకు పెట్టవా? పెట్టాడంట మా వాడు. వీళ్ళకి చూపు ఎద్దున్న పోతూ ఎట తింటావరా ముక్కు పూసి కడుకు
ఒక నిమిషం నేను కడుక్కొని వచ్చుకుంటా. బంక చేస్తాను మా వాడు పోతానా. ఓకేనబ్బా, మేమైతే ఫస్ట్ అయితే వీడు గోస్ట్ హంటింగ్ వీడియోస్ అంటున్నాడు. మ్యాక్సిమం వీడు అంటే మా పిల్లలు ఏమన్నారంటే చేద్దామమ్మా అన్నారు. నాకైతే అంత ధైర్యం లేదు. సో ఏం వీడియోలు చేయాలో మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాక్చువల్లీ ఏంటంటే నేనేమనుకుంటున్నా అంటే ఎక్కడికైనా వెళ్ళి క్యాంపింగ్ వేసుకుంటారు కదా, సో ఆ వీడియో చేయాలనుకున్నాను. అంటే ఇప్పుడు ఎట్లా హాలిడేస్ కదా అందరం వెళ్తుంటాము, అట్లా వెళ్ళినప్పుడు ఒక క్యాంపియన్ ఏదైనా వేసుకొని వీడియో చేద్దాం, అక్కడ స్టే చేద్దామని నేను అనుకుంటున్నా. వీడేమో అంటున్నాడు. సరే మీరే చెప్పండి అబ్బా, మేము ఏం వీడియో తీయాలి, ఎలా తీయాలి? చూడండి, గోస్ట్ హంటింగ్ వీడియోనా క్యాంపియన్ వీడియోనా రెండిట్లో ఏదో ఒకటి కామెంట్ చేయండి అని మా వాడు అంటున్నాడు. సో గోస్ట్ హంటింగ్ వీడియో అయితే వద్దబ్బా, నాకు భయము. కానీ సరే మీరే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, వీడియో చూస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మీకు ఏమనుకుంటున్నారు, ఎట్లాంటి వీడియోలు చేయాలనుకుంటున్నారో కూడా మీరు కామెంట్ చేయండి. దాంట్లో నుంచి మేము ఏదో ఒకటి తీసుకొని దానికి లైక్స్ మీరు ఎక్కువ ఇస్తే ఏదో ఒకటి ట్రై అయితే చేద్దాం అనుకుంటున్నాం. ఓకేనా? ఇంకా వీడియోలు అయితే కొత్తగా రావాలనుకుంటున్నాను నేనైతే, ఏనా. కానీ హాలిడేస్ అయిపోతే మళ్ళీ స్కూల్ ఇవి ఓపెన్ అవుతాయి, అప్పుడు మళ్ళీ చేయాలంటే నాకు కుదరదు. మేబీ చూద్దాంలేండి. నేనైతే కుకింగ్ వీడియోస్ కూడా మ్యాక్సిమం పెట్టడం లేదులేండి, పూర్తిగా తీసి కొన్ని సిచ్యువేషన్స్ డిమాండ్స్ చేసినప్పుడు వీడియోస్ తీయలేకపోతున్నాను, అంతే కదా. మొన్న కూడా వీడికి పాపం బాగలేదు, జ్వరం వచ్చింది, ఎండలకు వేడి ఎక్కువయ్యి చూడండి ఎట్లా అయినాడో, సన్నగా అయినాడు వాడు. ముందు బాగుండే మా వాడు, సన్నగా అయిపోయాడు. ఓకేనా బాయ్ అందరికీ, గుడ్ నైట్, టేక్ కేర్. అండ్ నాకైతే గుడ్ నైట్ కాబట్టి అందరికీ గుడ్ నైట్. పొద్దున్నే చూస్తారు కాబట్టి మీకు వీడియో పొద్దున్నే వస్తుంది కాబట్టి, సో అందరికీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్, సీ యూ. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అందరికీ బాయ్. నేను మీ తెలుగమ్మాయి సీత. మన వీడియో కనుక ముందుగా నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.